హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం కుకు విత్ జాతిరత్నాల్లో ఇక సాటర్డే సింగమ్స్ అండ్ సండే సిజ్లర్స్ రెండిట్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదానికి జాతిరత్నాలు అయితే 100% ఎఫర్ట్ అయితే పెట్టేస్తున్నారండి. ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఇక సండే వాళ్ళైతే అస్సలు చెప్పనక్కర్లేదు. ఇమ్మాన్యుయల్, హరి, రీతు వీళ్ళంతా కూడా ఇచ్చి పడేస్తున్నారు. అలాగే కుక్స్ కూడా వాళ్ళదైన స్టైల్లో వాళ్ళు మాత్రం వంటలు అదరగొట్టేస్తున్నారని చెప్పాలి. ఇక సాటర్డే మాత్రం ఓన్లీ రోహిణి అలాగే అవినాష్ కొద్దిగా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తూ ఉంటారు. ఇక మిగిలిన వాళ్ళకంటే కూడా ఈసారి అయితే సాటర్డే సింగమ్స్లో ఇక హేమంత్ కూడా రాలేదు. ఓన్లీ నలుగురు జాతిరత్నాలతో ఈ యొక్క సాటర్డే సింగమ్స్ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే నలుగురు జాతిరత్నాలు, నలుగురు కుక్స్ అయితే ఉన్నారనమాట. ఇక ఈసారి వచ్చేసి మన తనూజాకి వచ్చి మణికంఠ, అలాగే చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఆషికాకు వచ్చేసరికి మన అవినాష్ అయితే పడడం జరిగింది. ఇక అవినాష్కి అయితే నిజంగా ఫుల్ హ్యాపీగా ఉంటుంది. ఇక ఆషికాతో తనైతే చాలా అంటే చాలా ఫుల్ ఫన్ అయితే చేస్తూ ఉంటాడు. ఇక నిఖిల్కి వచ్చేసి రోహిణి ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి దీపిక వచ్చేసి పల్లవి గారికి అయితే పడ్డారు. పల్లవి గారు అయితే ఎంత మౌనంగా ఉంటారో దీపిక అంత గోల చేస్తుంది కదా. ఇక అందుకే ఈసారి అడ్వాంటేజ్ టాస్క్లో వీళ్ళకి గోలీ సోడా పెట్టడం అయితే జరిగింది సాటర్డే వాళ్ళకి. అలాగే వాళ్ళకు వచ్చేసి డంషల్ ఆర్ట్స్ అయితే పెట్టారనమాట సండే వాళ్ళకి. ఇక సాటర్డే వాళ్ళకి ఈ యొక్క గోలీ సోడా ఎందుకు పెట్టారంటే కుక్స్ అంటే ప్రదీప్ అయితే ఒక సామెత అడుగుతాడు. దానికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఆ గోలీ సోడాని అది ఓపెన్ చేస్తే వాళ్ళు జాతిరత్నాలు వచ్చేసి దాని ఆన్సర్ చెప్పాలన్నమాట. ఇక ఫస్ట్ వచ్చేసి నల్లటి కుక్కకు 4 చెవులు అని చెప్పగానే ఇక రోహిణి అయితే ఇలాగా చేయి ఊపేసరికి పాపం మన నిఖిల్ అయితే ఆ సోడాని కొట్టేసి తాగేస్తాడు. ఇక దాంతో రే నీకు నేను చెప్పానా కొట్టమని, నువ్వు ఎందుకు కొట్టావురా, నీకు తెలుసా ఆన్సరు అని అడుగుతుంది అనమాట బామ్మ క్యారెక్టర్లో ఉన్న రోహిణి. అదేంటే నువ్వే కదా చేయిని అలా ఊపావు, ఊపితే ఇంక నీకు వచ్చిందని అనుకుంటానంటే, ఒరే నేను బామ్మని రా, నేను ముందుకు ఊపుతాను, వెనకాలకు ఊపుతాను, ఎలాగైనా ఊపుతాను, అది నా ఇష్టం రా, నాకు ఆన్సర్ వస్తేనే ఊపాలని నేను చెప్పానా ఏంటి అనగానే పాపం ఇక నిఖిల్ అయితే షాక్ అయిపోతాడు అనమాట. అయ్యో పాయింట్ పోగొట్టేసావు కదే ముసలి అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ డంషల్ ఆర్ట్స్ ఏంటంటే సుహాసినికి ఏదో ఒక సీరియల్ నేమో లేకపోతే ఒక సాంగో ఒక సినిమా పేరో ఏదో ఒకటి చెప్తారు, తను యాక్ట్ చేసి చూపించాలన్నమాట. ఇక తనకైతే తన యాక్షన్ చూసి వావ్ అంటుంది. ఏంటమ్మా అంత పెద్దగా వావ్ అని చెప్పావు, ఇప్పుడు అంత చక్కగా చెప్పు అనగానే ఇక హిందీలో తను అదరగొట్టేస్తుంటుంది. అరే చుప్రే మే కైసే కర్తా హే రే అని ఏదో చెప్తూ ఉంటుందన్నమాట. ఇక హిందీలో ఎలా అని. ఇక మొత్తానికి డేమోన్ కనిపెట్టడా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇక ఇక్కడ వచ్చేసి మళ్ళీ నీళ్ళల్లో పుడుతుంది, నీళ్ళల్లోనే చేస్తుంది ఏంటి అని మన ప్రదీప్ అడగగానే దీపిక అయితే ఏదో వచ్చిందిలాగా పల్లవి నువ్వు త్వరగా తినేసేయి తాగేసేయి అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. ఇంక అందరు షాక్ అయిపోతారు. ఏంటే తినేది తాగేది బాబు, అది గోలీ సోడా కదా, తాగడం మాత్రమే కదా, మళ్ళీ తినేది అంటే తొందరగా చెప్పడం అనమాట. ఇక మొత్తానికి సరే పాపం పల్లవి కష్టపడి ఆ గోలీ సోడాని కొట్టి మరీ తాగితే తాగండి ఇంకా మనుషులు అని చెప్పి సమాధానం చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. మనుషులు ఎలాగమ్మా అంటే అమ్మ కడుపులో పుడుతుంది కదా, అమ్మ కడుపులో నీళ్లుంటాయి కదా, మనం మనిషి కూడా అమ్మ కడుపులో నుంచే వస్తారు కాబట్టి అదేను. సో నీళ్ళల్లో పడితే మనం ఏమైపోతాము, చచ్చిపోతాం కదా, అందుకే అమ్మ కడుపులో నీళ్ళుంటాయి, అలాగే అక్కడి నుంచి పుడతాము. సో మనం నీళ్ళల్లో పడిపోతే చచ్చిపోతాము, అందుకే నీళ్ళల్లో పుట్టిము నీళ్ళల్లోనే చచ్చిపోతామని చెప్పగానే ఇక అందరికీ ఎంత కోపం వస్తుందంటే, నీకు తెలియకపోతే కామ్గా ఉండాలి కానీ ఇలాంటివి చెప్తావా అని చెప్పేసి అందరూ గుర్రని చూస్తూ ఉంటారనమాట. ఇక ప్రదీప్ అయితే డ్యాన్స్ వేస్తూ ఉంటాడనమాట. తనైతే అటు ఇటు కదులుతూనే ఉంటుంది కదా, ఆ డ్యాన్స్ వేసి చూపిస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డంషల్ ఆర్ట్స్లో వచ్చేసి మన గోమతి కూడా ఇలాగా ఏదో మన జిలేబీ కదా రుబ్బినట్టు ఇలాగా చూపిస్తూ ఉంటుంది. ఏంటమ్మా అది నీకు ఇష్టమైంది అని అంటే, ఏంటి నాకు ఇష్టమైంది అంటే బొబ్బట్లు అంటే కాదు అంటది. ఇక ఏంటో కనిపెట్టలేకపోతున్నారు సండే సిజ్లర్స్. ఇక ఇమ్మాన్యుయల్ వచ్చేసి కింద కూర్చొని పప్పు రుబ్బుతున్నట్టు చూపిస్తూ ఉంటే రుబ్బేదా అని రాకేష్ అంటూ ఉంటాడు. అరే ఏం రుబ్బుతున్నావు అది చెప్పురా అని చెప్పేసి ఇమ్మాన్యుయల్ అంటాడు. అరే బాబు ఆ రుబ్బేదాని పేరు చెప్పురా అనగానే ఇక పప్ప అని చెప్పి అంటూ ఉండగానే నువ్వు నాకంటే వరస్ట్గా ఉన్నావు కదా అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇలా సరదాగా సాగిపోతుంది. ఇక హరి నోట్లో ఏదో ఇమ్మాన్యుయల్ పెట్టి ఇది ఎలా ఉందో చెప్పురా టేస్ట్ అంటే, కొద్దిగా ఉప్పుగా ఉందంటే, నేను నోట్లో పెట్టుకొని తిన్నప్పుడు ఉప్పగా లేదే మరి నీకెలా వచ్చిందంటే, అంటే ఇతని నోట్లో నుంచి తన నోట్లో పెట్టినట్టు అందరూ నవ్వులు ఇలా సరదాగా సాగిపోతుంది. ఇక హరి అయితే ఆ యొక్క మీరు అలీ నేను గోలీ అని ఆ సూపర్ గెటప్ వేసుకొని అందరినీ
ఎంటర్టైన్ అయితే చేస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ లెవెల్‌లో వీళ్ళ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఉండబోతుంది. హ్యాపీగా చూసి బాగా ఎంజాయ్ అయితే చేసేసేయండి. అలాగే చివరికి అలీ గారే వీళ్ళందరికీ ఏదో ఒకటి ఇట్లాగా గోలీలాగా రౌండ్‌గా ఉంటుంది అని చెప్పి సైగలు చేసి మరీ చూపిస్తున్న ఇక కుక్సు జాతిరత్నాలు ఎవ్వరు కూడా కనిపెట్టలేకపోయారు. ఇక ఏం జరగబోతుందో సండే సిజ్లర్స్‌లో చూడాల్సి ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్